శ్రీనగర్లోని సఫకదల్ ప్రాంతంలో 3 దశాబ్దాల నాటి భద్రతా బంకర్ను సిఆర్పీఎఫ్ వదిలేసింది. ఈ బంకర్ను 1990లో ప్రారంభంలో సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు చేసింది. ఈ బంకర్ కాశ్మీర్ లోయలో భద్రతా దళాలకు ముఖ్యమైన పోస్టుగా పనిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బంకర్ను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని రోజుల్లో పూర్తిగా తొలగించడం జరుగుతుంది. బంకర్ను గతంలో సిఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది, కానీ ఇప్పుడు భద్రతా దళాలు దానిని విడిచిపెట్టాయి. గత కొన్నేళ్లుగా లోయలో శాంతి, స్థిరత్వం పెరగడమే ఈ మార్పుకు కారణం. ఈ బంకర్ నగరంలో అతిపెద్ద భద్రతా బంకర్ చాలా వరకు రోడ్డు కబ్జాకు గురైంది. దీంతో పాటు తరచూ ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతున్నాయి. ఈ మార్పునకు కారణం ఈ బంకర్ నగరంలో అతిపెద్ద భద్రతా బంకర్ చాలా వరకు రోడ్డు కబ్జాలకు గురైంది. దీంతో పాటు తరచూ ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడేవి. బంకర్ ను తొలగించడాన్ని స్థానిక ప్రజలు స్వాగతించారు. ఇది డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా చేస్తోంది, ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుంది. దీనికి సంబంధించి స్థానికులు మాట్లాడుతూ, దీనిని తొలగించడం వల్ల రద్దీ సమయాల్లో ట్రాఫిక్ వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. బంకర్ల నిర్మాణం, తొలగింపు ప్రక్రియను భద్రతా దళాలు నిరంతరం సమీక్షిస్తున్నాయి. బంకర్ అవసరం ఏర్పడితే దాన్ని పునర్నిర్మించవచ్చని సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. చాలా కాలంగా తీవ్రవాదం, అస్థిరతం ఎదుర్కొంటున్న కాశ్మీర్ లోయలో సంఘర్షణల దిశగా ఈ పరిణామం ఒక ముఖ్యమైన అడుగుగా కనిపిస్తోంది.